మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రాష్ట్రం సేకరించిన వడ్లు మొక్కలు సహా ఇతర పంటలను కేంద్రం తక్షణం కొనాలని లేదంటే జూన్ 15 తర్వాత యుద్ధం తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ధాన్యం తీసుకోకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు కుప్పలు పోస్తామన్నారు. రైతులు పండించే పంటలను పూర్తిగా కొనుగోలు చేస్తామని, ఎవరూ అధైర్యపడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. కుమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వడ్ల కొనుగోలు సహా ప్రాజెక్టుల నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తుమ్మిడిహెట్టి భూసేకరణ విషయంలో మహారాష్ట్ర సీఎంకు తాను లేఖ రాసినా స్పందించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఫడణవీస్ సమస్యను పరిష్కరించకపోతే పంచాయతీకి సిద్ధమని ముఖ్యమంత్రి తెగేసి చెప్పారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలి అనంటే ఈనాడు ఆ ప్రాంతంలో ఉన్న ఒక 1500 ఎకరాల భూసేకరణకు మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, ఆనాడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కి అడ్డంకి అవుతుందంటే తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలని కాదు, లక్షలాది మంది తెలంగాణ బిడ్డల్ని ఆంధ్రప్రదేశ్కు అప్పచెప్పింది మీరు కాదా? ఆంధ్రప్రదేశ్లో పోలవరం కట్టడానికి లక్షలాది ఖమ్మం జిల్లా వాసులను 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు అప్పచెప్పిన నరేంద్ర మోడీ గారు, మీరు మహారాష్ట్రలో ఒక 2000 ఎకరాల భూమి మాకు ఇప్పించలేరా? మేము ఊర్లు అడగలేదు, మేము మనుషులను అడగలేదు, అక్కడ మునుగుతున్న భూములను అడిగినాం. మీరు ఎంత అడిగితే అంత ఇస్తామని చెప్పినాం. 2000 ఎకరాల మహారాష్ట్ర భూమి ముంపును ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించదనే నెపంతో ఈరోజు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కట్టనీయడం లేదు. మా ఇంత చిన్న సమస్యను ప్రధానమంత్రి గారు కిషన్ రెడ్డి గారు దృష్టికి వస్తలేదా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇంత చిన్న చూపు అవసరమా అని నేను అడుగుతున్నా ఈనాడు కిషన్ రెడ్డి గారిని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదే మేము మాట్లాడుతున్నా, మేము అంశం లేవనెత్తుతున్నా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖలు రాస్తుంటే మీరు ఒక్కసారైనా స్పందించే ప్రయత్నం చేస్తలేరు. అసలు మీ ఆలోచన ఏందని నేను అడుగుతున్నా. సమస్య పరిష్కారం కానప్పుడే నా సమస్యను పరిష్కరించుకోవడానికి అవసరమైతే పంచాయతీకైనా నేను సిద్ధమైతా. దీంట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడా లేకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడా నేను ఎవరిని లెక్క చేయను. ఐ డోంట్ కేర్ ఎనీవన్. జూన్ 15 తర్వాత కేంద్రం పంటలు కొనుగోలు చేయకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వడ్లు కొనకపోతే కిషన్ రెడ్డి ఇంటి ముందు కుప్పలు పోస్తామని, ఆయన తెలంగాణలో తిరగడం కష్టమవుతుందని సీఎం ఘాటుగా హెచ్చరించారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వడ్లు, తడిసిన ధాన్యంతో సహా కేంద్ర ప్రభుత్వంతో కొనిపించాలి. ఆ బాధ్యత కిషన్ రెడ్డి గారు తీసుకోవాల్సిందే. ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకోకపోతే మీ పార్టీ ఆఫీస్ దగ్గరనో మీ ఇంటి దగ్గరనో తీసుకొచ్చి అవి పోయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నా. కాకపోతే ఈ ధాన్యం కొనాలన్నా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలంటే పెద్దలు కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి. కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోకపోతే తెలంగాణలో తిరగడానికే కిషన్ రెడ్డి గారికి సమస్య అవుతుందని నేను ఈ వేదిక మీద వారికి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సేకరించి అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. అందుకే ఈనాడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం నుంచి 75 లక్షల క్వింటాల వడ్లను కొనాల్సిందే. ఏవేవైతే కేంద్ర ప్రభుత్వం కనీసం మద్దతు ధర ప్రకటిస్తుందో వాటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తుంది. వాటిని కొనుగోలు చెయ్యాలి. రెండో విడత 2.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ పక్కా ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు మంజూరు చేసి మధ్యలో ఆపేసిన ఇళ్లను నిర్మించి ఇస్తామని సీఎం భరోసా కల్పించారు. ఇక్కడున్న వేదిక మీద ఉన్న ఇతర పార్టీల శాసనసభ్యులకు కూడా నా సూచన ఒక్కటే, మీ నియోజకవర్గాలలో ఏ గూడెంలో కూడా పేదోడు గుడిసెల ఉండొద్దు. గుడిసెల లేని ఆదిలాబాదు జిల్లాను నేను చూడదలుచుకున్నా. పార్టీలకు అతీతంగా నేను శాసనసభ్యులకు సూచన చేస్తున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో కొట్లాడుకుందాం. ఎవరిని గెలిపిస్తారో ఎవరిని ఓడిస్తారో ప్రజలే న్యాయ నిర్ణేతలుగా నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈనాడు తెలంగాణలో వివక్ష లేని రాజకీయాలను, వివక్ష లేని సంక్షేమాన్ని, వివక్ష లేని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు మేము ఆలోచన చేస్తున్నాం. సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ జిల్లాలలో ఉండే గూడాలలో
ఒక్క గుడిసె కూడా ఉండడానికి వీల్లేదు. వాళ్ళకు అవసరమైన అన్ని ఇండ్లను మంజూరు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. గతంలో ఇచ్చిన 4.5 లక్షలల్లా 1,20,000 ఇండ్లను 13 నెలలు పూర్తయ్యే లోపల ఈనాడు ప్రారంభోత్సవం చేసుకున్నాం. మళ్ళొక మాట చెప్పదలుచుకుని ఇవాళ సెప్టెంబర్ 17, 2026 నాడు ఇంకొక 1,00,000 ఇండ్లకు గృహ ప్రవేశాలు చేయడానికి సంపూర్ణమైన ఏర్పాట్లు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మళ్ళీ ఒక 2.5 లక్షల ఇండ్లను నూతనంగా మంజూరు చేస్తున్నాం. ఆసిఫాబాద్ పర్యటనలో సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నారు. బీఆర్ఎస్ లక్ష్యంగా అమాత్యులు విమర్శలు గుప్పించారు. సభ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సీనియర్ నేత మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఇంటికి వెళ్లి భోజనం చేసి హైదరాబాద్కు పయనమయ్యారు.